రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖ రైలు ప్రమాదానికి కారణాలేంటని నిపుణులు రంగంలోకి దిగారు. నిర్వహణ లోపమే దీనికి కారణం అంటూ స్పష్టంగా అర్థమవుతుందని కూడా చెప్పడం జరిగింది. B7 బోగీలో ఆధారాలు లభ్యం అవడంతో దీనికి కారణం నిర్వహణ లోపమని స్పష్టంగా తెలుస్తుంది. ఏసీ టెక్నీషియన్ని పిలిపించి మరీ అడిగి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కమిటీ ఇంకా ఏ నిర్ణయానికి రాలన్నట్టు కూడా అర్థమవుతుంది. విశాఖ రైలు ప్రమాదాన్ని హోమ్ మినిస్టర్ అనిత కూడా సందర్శించారు. దీనికి కారణం ఎవరైనా కానీ వదిలిపెట్టమని, వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక వివరాలకు వెళితే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం ఓ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగి పలు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. కోర్బా నుంచి విశాఖకు వచ్చిన ఎక్స్ప్రెస్ రైలు ఏసీ బోగీలో మంటలు చెలరేగడంతో B6, B7, M1లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో విశాఖ రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగలు కుమ్ముకున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను బయటకు పంపి అగ్నిమాపక సిబ్బంది సహకారంతో మంటలను ఆర్పుతున్నారు. రైల్వే సిబ్బంది అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ప్లాట్ఫామ్పై రైలు నిలిచి ఉన్న సమయంలో ప్రమాదం సంభవించి ఉంటుందని అంటున్నారు. కోర్బా నుంచి విశాఖ రైల్వే స్టేషన్కు ఉదయం చేరుకున్న రైలు 4వ నెంబర్ ప్లాట్ఫామ్పై ఉండగా మంటలు చెలరేగాయి. కాగా ఈ రైలు మధ్యాహ్నం 2 గంటలకు తిరుమల ఎక్స్ప్రెస్గా విశాఖపట్నం నుంచి కడపకు బయలుదేరాల్సి ఉండనుంది. ఇంతలోనే ప్రమాదం చోటు చేసుకుంది. నిలిపి ఉన్న రైల్లో ఈ ఘటన చోటు చేసుకోగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. నిన్న ఉదయం 10 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించడంతో భారీ ముప్పు తప్పింది. ప్రమాదంలో 4 ఏసీ బోగీలు తగలబడినట్టు కూడా చెప్పారు. మంటలు మొదలైన తర్వాత రైల్లో ఉన్న ప్రయాణికులకు కిందికి దింపేట్టుగా అధికారులు అంతా కూడా ప్రయత్నం చేశారు. ఎవరికి ఎటువంటి చిన్న గాయం కూడా లేదని కూడా పోలీసులు పేర్కొన్నారు. దగ్ధమైన 4 బోగీలను రైలు ఇంజన్ నుంచి వేరు చేసి ట్రాక్ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బెడ్షీట్లు, థర్మాకోల్, బెర్తులు కాలిపోయినట్లు వివరించారు. మంటలను ప్రస్తుతం అదుపులోకి తీసుకొచ్చిన అధికారులు కాలిపోయిన బోగీలను పక్కకు తొలగిస్తామని అన్నారు. అయితే మంటలు ఎలా చెలరేగాయి అనేది తెలియాల్సి ఉందని చెప్పారు. ఏసీ బోగీల్లోనే మంటలు చెలరేగడంతో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని అన్నారు. రైల్వే సిబ్బంది, విశాఖ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రయాణికులు దిగుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని అంటున్నారు. ఈ ఘటనతో వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. మంటలను అదుపు చేస్తూ మిగతా బోగీలను వ్యాపించకుండా జాగ్రత్త తీసుకున్నారు. వాటిని వెంటనే వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం మంటలను పూర్తిగా అదుపు చేశారు. కాగా ఈ ఘటన గురించి పూర్తి వివరాలు కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి KTV. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.